హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా వెన్నెల అయితే పెళ్లి మండపంలో కూర్చుని ఉంటుంది. ఇంకా తాళైతే కట్టించుకోవడానికి స్పృహలో అయితే ఉండదన్నమాట. ఇంకా అలానే వాళ్ళు మాయ చేసి అయితే పెళ్లి చేయడానికి అయితే ఇంతలోకి వెన్నెలను చేసుకోబోయే అతను అయితే తాళైతే కడతాడు. వైష్ణవి అయితే అక్కడికి వెతుక్కుంటా వస్తుందన్నమాట. తాళి కట్టబోతూ ఉండగా పెళ్లి కొడుకుని అయితే పక్కకు తోసేస్తుంది వైష్ణవి. తోసేసి చంపలైతే పగల కొట్టేస్తుంది. కొట్టేసేటప్పటికి అక్కడున్న వాళ్ళైతే అమ్మాయి ఏమైంది, ఎందుకు అలా కొడుతున్నావు అని చెప్పి పక్కనున్న వాళ్ళైతే వచ్చేస్తారు. వీళ్ళిద్దరూ అమ్మాయిని దొంగతనంగా తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు. ఆ అమ్మాయి చూడండి ఒకసారి అని చెప్పి వైష్ణవి అయితే అంటుంది. ఇంకా పక్కనున్న వాళ్ళైతే అమ్మాయిని అయితే మొహం ముసుగైతే తీసి చూస్తారు. అసలు ఈ అమ్మాయి స్పృహలో లేదు బాబాయ్ అని చెప్పి ఆ గుడిలో పెద్దకైతే చెప్తారనమాట. ఇంకా వాళ్ళే షాక్ అవుతారు. ఇంకా వైష్ణవి కూడా వెన్నెల మొహాన్ని అయితే చూసి షాక్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.